ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 28వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరద్ ఋతువు మంగళవారం. తిథి సప్తమి. తెల్లవారుజామున 4:02 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం పూర్వాషాఢ. మధ్యాహ్నం 12:13 వరకు. వర్జ్యం రాత్రి 8:38 నుంచి 10:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుంచి 9:03 వరకు. తిరిగి రాత్రి 10:35 నుంచి 11:24 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3:30 నుంచి 5:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:59. సూర్యాస్తమయం సాయంత్రం 5:25. ఈరోజు విశేషం కార్తీక మంగళవారం. అక్టోబర్ 28వ తేదీ వచ్చే కార్తీక మాసంలోని మంగళవారం హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం అత్యంత పవిత్రమైన రోజు. ఇది కార్తీక మాసం మంగళవారం కలయిక రావడం వలన శివకేశవుల అనుగ్రహంతో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి అంగారక గ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. కార్తీక మాసం అంటేనే హరిహరులకు ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో చేసే ప్రతి పూజ, వ్రతం, దానం, నదీ స్నానం విశేష ఫలితాలను ఇస్తాయి. ఇక మంగళవారం అమ్మవారికి, సుబ్రహ్మణ్య స్వామికి, ఆంజనేయ స్వామికి కూడా ఇష్టమైన రోజు. ఈ రెండు పవిత్రతలు కలిసిన రోజున భక్తి శ్రద్ధలతో చేసే పూజలు అనంత కోటి పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తాయి. ఈ రోజున ముఖ్యంగా స్కంద పురాణం ప్రకారం నా కార్తీక నమో మాసః నదేవో కేశవాత్పరః అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, విష్ణువుకు సమానమైన దేవుడు లేడని విశ్వసిస్తారు. అందుకే ఈ మాసమంతా శివకేశవుల ఆరాధనకు, దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక మంగళవారం రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయడం అనేది కార్తీక మాసంలో తప్పక పాటించవలసిన నియమం. నదీ స్నానం అత్యంత శ్రేష్టమైనది. ఒకవేళ నదికి వెళ్లడం సాధ్యం కాకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని నదీ స్నాన శ్లోకాన్ని పఠించి స్నానం చేయవచ్చు. స్నానం తరువాత పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ రోజున ఉపవాసం లేదా ఏకభుక్తం పాటించడం ఆచారం. ఇంట్లో లేదా దేవాలయంలో దీపారాధన చేయడం ఈ మాసంలో అతి ముఖ్యమైన విధి. శివాలయంలో దీపం వెలిగించడం, తులసికోట వద్ద సాయంకాలం దీపం పెట్టడం మహాపుణ్య కార్యం. మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించడం, ఓం శరవణ భవాయ నమః అని కానీ లేదా సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వలన కుజదోషాలు తొలగి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. ఈ పవిత్రమైన కార్తీక మంగళవారం రోజున శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయించడం వలన, ముఖ్యంగా రుద్రాభిషేకం లేదా బిల్వార్చన చేయడం వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. బిల్వ పత్రాలను సమర్పించడం ద్వారా పునర్జన్మ లేకుండా మోక్షం లభిస్తుందని శివ భక్తులు నమ్ముతారు. సాయంకాలం ప్రదోష కాలంలో శివాలయంలో దీపారాధన చేసి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. తులసి పూజకు ఈ మాసంలో అపారమైన ప్రాధాన్యత ఉంది. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. కార్తీక మంగళవారం రోజున తులసి కోటను శుభ్రం చేసి దీపం వెలిగించి పూజించడం వలన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి. తులసి ఉన్న ఇంట్లోకి యమదూతలు కూడా ప్రవేశించరని పురాణాలలో చెప్పబడింది. కార్తీక మాసంలో దీపారాధనతో పాటు దీపదానం చేయడం కూడా చాలా పవిత్రమైనది. దేవాలయంలో లేదా పవిత్ర నది వద్ద సాయంత్రం దీపాలను వదలడం వలన పుణ్య ఫలితాలు ప్రాప్తిస్తాయి. దీపం వెలిగించడం అనేది మన జీవితంలో అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించాలని కోరుకోవడంలో భాగం. అందుకే ఈ మాసంలో దీపారాధనకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. మంగళవారం సందర్భంగా అమ్మవారిని, ముఖ్యంగా దుర్గాదేవిని పూజించడం వలన ధైర్యం, శక్తి లభించి శత్రు భయం తొలగిపోతుంది. అంగారక గ్రహానికి అధిదేవత అయిన కుమారస్వామి పూజ చేయడం వలన భూ సంబంధిత సమస్యలు, రుణ బాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈ రోజు చేసే దానాలు కూడా అనంతమైన పుణ్యాన్ని ఇస్తాయి. ముఖ్యంగా గోదానం, అన్నదానం, దీపాలను దానం చేయడం చాలా శుభకరం. ఈ పవిత్ర కార్తీక మంగళవారం రోజున నిష్ఠగా వ్రతం ఆచరించి పూజలు చేసిన వారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. శివకేశవుల అనుగ్రహం వలన ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలుగుతారు. అకాల మృత్యు భయం తొలగి దీర్ఘాయుషు ప్రాప్తిస్తుంది. చేసిన పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. విద్యార్థులకు జ్ఞానం, ఉద్యోగులకు విజయం, వివాహం కాని వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు. ఆర్థిక కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
కార్తీక మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈ రోజున కార్తీక పురాణ పఠనం వినడం లేదా చదవడం, భగవన్నామ స్మరణ చేయడం, సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది. మొత్తంగా కార్తీక మంగళవారం రోజున భక్తి శ్రద్ధలతో నియమాలను పాటించి నిష్ఠతో పూజలు ఆచరించిన వారికి ఇహపర సుఖాలు లభించి జీవితం ధన్యమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది భగవంతుని ఆరాధనకు, ఆత్మశుద్ధికి, పుణ్య సంచయానికి లభించిన ఒక గొప్ప అవకాశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు మహాశివుణ్ణి లేదా మీ ఇష్టదైవాన్ని పూజించినా, ప్రార్థించినా ఓం నమ శివాయ అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్స్ రూపంలో తెలియజేసి లక్షల మందికి ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యం కల్పించండి. మీ కామెంట్ ద్వారా ఎంతో మంది ఈరోజు స్వామివారి నామాన్ని స్మరిస్తారు. ఆ పుణ్యం మీకు కూడా లభిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధనయోగం ఉంది. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. కాలం అనుకూలంగా ఉంది. మనోబలంతో పనులు పూర్తి చేయండి. ఒక సమస్య తొలగుతుంది. ధర్మ మార్గంలో శాంతి లభిస్తుంది. ఆర్థిక నష్టం సూచితం. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. సౌమ్యంగా మాట్లాడాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. నలుగురికి మంచి చేయాలని చూస్తారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరుగుతుంది. ఆకస్మిక ధనయోగం గోచరిస్తుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అనారోగ్య బాధలు తగ్గుతాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా వెలగడం మంచిది. బంధుమిత్రులు కలుస్తారు. ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. అద్భుతమైన విజయం సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రమించాలి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. విజ్ఞానవంతులవుతారు. కుటుంబ పరంగా ఆనందించే అంశాలు ఉంటాయి. వ్యాపారం కలిసి వస్తుంది. సూర్యస్థుతి మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలకు భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్కి ఇది సమయం కాదు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. ధనలాభం ఉంది. లక్ష్యం నెరవేరాలంటే విపరీతమైన కృషి అవసరం. తెలివితేటలతో విఘ్నాలను అధిగమించాలి. సమయం, సందర్భం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దృఢ సంకల్పాన్ని వీడవద్దు. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి తగ్గుతుంది. ఆవేశపరిచే పరిస్థితులకు దూరంగా ఉండాలి. ధర్మ మార్గం వీడవద్దు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి.
ఈ రోజు ఈ రాశి వారు మంచితనంతో అందరి హృదయాలను గెలుచుకుంటారు. పేదవారికి దాన ధర్మాలు చేస్తారు. ఈ రోజు చాకచక్యంగా తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ఇస్తాయి. తొందర పనికిరాదు. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుదలకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కీర్తి ప్రతిష్టలు సంపాదించే కాలం ఇది. గృహ వాహనాలు యోగాలు సిద్ధిస్తాయి. ఆర్థిక విషయాలలో గొప్పలకు పోకుండా పెద్దల మాట విని నడుచుకుంటే చేపట్టిన పనులు తప్పక విజయం సాధిస్తారు. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఆదాయం నిలకడగా ఉన్న అనుకుని ఖర్చుల మీద పడి చాలా ఇబ్బంది పడతారు. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. తెలియని వ్యక్తుల పరిచయంతో వస్తువులు కానీ డబ్బు కానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పలు మార్గాల్లో విజయం లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. లక్ష్మీ దర్శనం ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణ బాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహన యోగం. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులు తొలగుతాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచి సమయం. గృహంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారానికి వెళ్తారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. అనారోగ్యం ఏర్పడుతుంది. విశేషమైన శుభాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. మొహమాటం వల్ల నష్టం వాటిల్లుతుంది. 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బాధ్యతల నిర్వహణలో ముఖ్య వ్యక్తుల సలహా అవసరం. నవగ్రహ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్ కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక వివాహ ఆరోగ్య విషయాల్లో బాగా మేలు కలుగుతుంది. ఉద్యోగ పరంగా కూడా ఇది ప్రయోజనం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కళాకారులు మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం అనుకూలంగా నడుస్తుంది. స్థిర బుద్ధితో పనిచేస్తే విశేష శుభం జరుగుతుంది. ఉద్యోగంలో తెలియని ఒత్తిడి ఉంటుంది. సున్నితంగా సంభాషించాలి. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. దగ్గరి వారితో విభేదాలు రానివ్వద్దు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక రుణాల నుంచి కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగితే సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆదిత్య హృదయం చదవండి. ఆనందించే అంశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. కోరికలు నెరవేరుతాయి. ఏదైనా పాజిటివ్ గానే ఆలోచించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలకు ఎంతో అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి.
ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. కాలం ఆనందంగా గడుస్తుంది. సకాలంలో నిర్ణయం తీసుకోవాలి. గందరగోళ పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలి. ఒక మంచి జరుగుతుంది. ఆపద తొలగుతుంది. వివాదాలకు ఆస్కారం ఉంది. సౌమ్య సంభాషణ మేలు చేస్తుంది. ఇంట్లో వారి సూచనలతో ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. ధన వ్యయం అధికంగా చేస్తారు. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్న వారికి చికాకులు తగ్గుతాయి. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శ్రేష్టమైన సమయం. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అధికార లాభం ఉంటుంది. అపోహలు తొలగుతాయి. ప్రారంభించిన కార్యాలు పూర్తవుతాయి. వ్యాపారం కలిసి వస్తుంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సూర్య ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయ ఉద్యోగ సంబంధ విషయాలు సానుకూల మార్పులు గోచరిస్తున్నాయి. వివాహానికి సంతానానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తొలగిపోతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. ఇతరులతో గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రతి పని పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. బాధ్యతలను చక్కగా నిర్వర్తించండి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రతి పని లోతుగా ఆలోచించి చేయండి. ఆపదలు ఉంటాయి. బుద్ధి బలంతో అధిగమించాలి. సమిష్టి కృషి ఫలిస్తుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన సంబంధిత వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. వృత్తి ఉద్యోగాల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మనోబలం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ కొంతమంది గిట్టని వారి మూలక అది చేతికి అందడంలో ఆలస్యం అవుతుంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం నడతన సాగుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి.
అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనులు ముందుకు వెళ్తారు. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. శ్రమను బట్టి ఫలితం ఉంటుంది. కాబట్టి బాగా కృషి చేయాలి. ఉద్యోగం అనుకూలిస్తుంది. సున్నితమైన అంశాల్లో లోతుగా స్పందించవద్దు. బాధ్యతలను పూర్తి చేయండి. వ్యాపారంలో ఎవరిని నమ్మవద్దు. మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ఆదిత్య హృదయం చదవండి. శాంతి పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. శ్రమ మీద పని పూర్తవుతుంది. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో మీ హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో ఒత్తిళ్లు తగ్గుతాయి. అద్భుతమైన శుభయోగం ఉంది. తగిన మానవ ప్రయత్నం చేయాలి. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టండి. బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. వివాదాలు తొలగుతాయి. మీ వల్ల సహృద్భావ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు ఉంటాయి. వ్యాపారంలో విశేషమైన లాభం ఉంటుంది. స్వయం కృషితో లక్ష్యాన్ని చేరండి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గృహంలో వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి అరుదైన బహుమతులు అందుకుంటారు. సంతానం, విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్మీ ఆరాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు సహనంతో వ్యవహరించడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు నత్తనడుగున నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. బంధువుల శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. కోరికలు నెరవేరుతాయి. మీరు అనుకున్న స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. విజ్ఞానాలను సునాయాసంగా అధిగమిస్తారు. బుద్ధి బలంతో అధికారులను మెప్పిస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది. అపోహలు తొలగుతాయి. కాలం సహకరిస్తుంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. ఆర్థికంగా లాభపడతారు. భూ గృహాది యోగాలు సిద్ధిస్తాయి. సంతాన వివాహ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మరింత మెరుగ్గా రాణిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దుర్గాదేవిని స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓం నమ శివాయ. 7వ రోజు కార్తీక పురాణం, వ్రత కథ, పూజా విధానం, పాటించవలసిన నియమాలు. 7వ రోజు అధ్యాయం శివకేశవార్చన విధులు. వశిష్ఠుల వారు జనకునికి ఇంకనూ ఇటుల బోధించరి. రాజా, కార్తీక మాసం గురించి, దాని మహత్యం గురించి ఎంత విన్ననూ తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని సహస్ర కమలాలతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. తులసీ దళములతో సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలిగే మోక్షం ఇంతింత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తను తినినా సర్వపాపాలు పోతాయి. ఈ విధంగా కార్తీక స్నానాలు, దీపారాధనలు చేయలేని వారు
కనీసం ఉదయం సాయంకాలంలో ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారాలు చేసిన ఎడల వారి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. సంపత్తి కలవారు శివకేశవుల ఆలయాలకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కుతుంది. అంతేకాదు వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శివాలయమును గాని విష్ణువాలయమును కాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరికి రాలేరు సరికదా. పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను కూడా పటాపంచులైపోతాయి. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖుచక్రాకారములో ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తివేసి వెలిగించాలి. ఈ దీపం రాత్రింబవళ్ళు కూడా ఆరకుండా ఉండాలి. దీనినే నందదీపం అని అంటారు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమొసంగెదరు. హటులనే కార్తీక మాసంలో ఈశ్వరునికి జిల్లేడు పూలతో అర్చించిన ఎడల ఆయుర్వృద్ధి కలుగుతుంది. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధం పట్టించి తులసీ దళములతో పూజించాలి. ఏ మానవుడైతే ధనము బలము కూడా ఉండి ఈ కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటికి తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కాబట్టి కార్తీక మాసంలో నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనా చేసి శివకేశవుని పూజించినా మాసఫలం కలుగుతుంది. కాబట్టి ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తరింపుము అని చెప్పారు ఆ మహర్షి. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుమని చెప్పాను ఆ మహర్షి. ఓం నమ శివాయ. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 7వ అధ్యాయం సమాప్తం. 7వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని ఒక్కొక్క భాగంగా మీకు అందజేయాలనేది మా ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక పురాణంలోని మిగిలిన భాగాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.